హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆర్క్లో ఖాతాను ఎలా సృష్టించాలో చెబుతాను. ఏమి చేయాలి మరియు మీరు మీ ఖాతాను దానిలో ఎలా రీఛార్జ్ చేస్తారు. ముందుగా టోకెన్ పాకెట్. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను. టోకెన్ మీ జేబులోకి వెళ్తుంది. ఇప్పుడు ఇది మీదే. సృష్టించబడిన ఖాతా టోకెన్ జేబులో బాగానే ఉంటుంది. ఇక్కడ మొదట మీకు ఇప్పుడు కొంచెం ఎన్బి ఉందని మీరు చూడాలి. ఈ 0 యహాన్ కనీసం పాయింట్ 002 కిట్నా 0.002 इटा BNB आपके पास होना. మీరు సరిగ్గా చేయాలి మరియు మీరు ఖాతాను సృష్టించడానికి ఎంత కావాలో మీకు కనీసం మీరు $120 ఉంచుకోవాలనుకుంటే మీరు ముందుగా ఈ రెండు వస్తువులను కలిగి ఉండాలి. అప్పుడు మీరు వీటిని ముందుగా అందుబాటులో ఉంచుకోవచ్చు. దీన్ని ఇక్కడ పూర్తి చేయండి. దాన్ని ఎలా స్వీకరించాలి? BNB, ఆపై BNBకి వెళ్ళి దాన్ని స్వీకరించండి. మీరు అక్కడికి వెళితే ఇది మీ QR కోడ్. అదేవిధంగా మీరు అస్ట్లో కూడా QR కోడ్ను పొందుతారు. అయితే రెండు QR కోడ్లు ఒకేలా ఉంటే మీరు ఈ QR కోడ్లను ఉపయోగించి నేరుగా BNB మరియు అస్లను బదిలీ చేయవచ్చు. అలా చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇవ్వబడిన ప్లస్ గుర్తు మీ టోకెన్ అవుతుంది. అది ఏదైనా చాపం యొక్క టోకెన్ను జోడించి పక్కన పెట్టండి. మీరు ఈ చాపం వ్రాసేటప్పుడు అది రెండవ సంఖ్యలో ఉంటుంది. ఇది మందసము యొక్క చిహ్నం, కాబట్టి ఇక్కడ ఏర్పడిన ప్లస్ ఈ ప్లస్. మేము దానిని చేసి ఇక్కడ గుర్తును జోడిస్తాము. మీరు దానిని రద్దు చేసి బయటకు వెళితే మీరు ఇక్కడ ఉంచిన గుర్తు సరైనదని చూపబడుతుంది. కాబట్టి ఇంత చేసిన తర్వాత మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. మరియు నేను ఈ ఖాతాలోని USD బ్యాలెన్స్ను మీకు బదిలీ చేస్తూనే ఉంటాను. ఫ్రెండ్స్, ఈ BNB ముగిసిందని మీరు చూస్తారు. మరియు నేను ఈ ఖాతాలో 125 బొమ్మలు తీసుకున్నాను. ఇప్పుడు దీని తర్వాత మీ స్పాన్సర్ లేదా ఏదైనా స్నేహితుడు మీకు ఇచ్చిన రిఫెరల్ కోడ్ మీకు ఉంటుంది. అతను ఏమి ఇచ్చినా మీరు ఇక్కడ కనుగొని పైన అతికించాలి. ఇక్కడ నేను మీకు మరోసారి చెబుతున్నాను, మీరు ఆవిష్కరణలోకి వెళ్ళాలి. టోకెన్ పాకెట్ బ్రౌజర్ ఇక్కడ ఉంది. మీకు ఇది నచ్చుతుంది. కాబట్టి క్రింద ఉన్న ఈ నీలిరంగు గీతపై క్లిక్ చేయండి మరియు మీకు ప్రాంప్ట్ వస్తుంది. మీరు కావాలనుకుంటే చదివి అంగీకరించిన తర్వాత అది మళ్ళీ జరగకుండా చూపించవద్దు అని మళ్ళీ చేయవచ్చు. లేకపోతే తదుపరిసారి వచ్చి కొనసాగించండి. అప్పుడు ఇది మిమ్మల్ని ఆర్క్ వెబ్సైట్కి తీసుకెళుతుంది. ఇది బాగానే జరుగుతోంది. ఆర్ వెబ్సైట్కి తీసుకెళ్లబడిన తర్వాత పైన ఉన్న కనెక్ట్ బటన్పై క్లిక్ చేయండి. ఇది ఇవ్వబడింది. మీరు ఈ లింక్పై క్లిక్ చేయాలి మరియు మన జేబులో టోకెన్ ఉన్నందున మీకు టోకెన్ పాకెట్ ఉంటే మీరు స్టార్ట్ వెరిఫికేషన్ బటన్పై క్లిక్ చేస్తే అది కనిపిస్తుంది. ఈ కాప్చా ధృవీకరణను ప్రారంభిద్దాం. దీనిలో మీరు ఈ లైన్ని పూర్తి చేయాలి. మీరు చూడగలిగినట్లుగా ఇది పూర్తి లైన్ కావచ్చు. మనం ఈ తెల్లటి బంతిని తీసుకొని ఇక్కడ ఉంచాలి. కాబట్టి ఇది వివిధ మార్గాల్లో ఇలా రావచ్చు. నువ్వు ఈ తెల్లటి బంతిని తీసుకొని ఇక్కడ పెట్టాలి. లేదా ఒకసారి రిఫ్రెష్ చేయనివ్వండి. బహుశా ఇంకెవరైనా వస్తారు. ఇది తరువాతిది. దీనిలో మీరు చాలా పంక్తులులాగా కనిపిస్తారు. కానీ ఒక లైన్ మాత్రమే పూర్తి కావచ్చు. మనం ఈ నల్ల బంతిని తీసుకుని ఉంచుకోవాల్సి వస్తే మనం ఏమి చేయాలి? మీరు ఈ నల్ల బంతిపై మరియు ఇక్కడ ఉన్న ఈ ఖాళీ స్థలంపై క్లిక్ చేయాలి. మీరు దీన్ని ఇక్కడ ఉంచాలనుకుంటే ఈ విధంగా క్యాప్చా లేదా ధృవీకరణ పూర్తవుతుంది. కాబట్టి ఈ సైట్ ధృవీకరించబడింది. ఇప్పుడు మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ పూర్తి చేసినప్పుడు మీరు కనెక్ట్ బ్యాక్ నొక్కినప్పుడు పూర్తి రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. ఇది మీదే. స్పాన్సర్ కోడ్, రిఫెరల్ కోడ్, దయచేసి దాన్ని ఒకసారి తనిఖీ చేయండి మరియు మీరు సైన్ ఇన్ చేస్తారు. ఇక్కడ మీరు మీ టోకెన్ను సేవ్ చేసే పాస్వర్డ్ను మీ ఇష్టానుసారం నమోదు చేయాలి. మీ పాస్వర్డ్ను మీ జేబులో భద్రంగా ఉంచుకోండి. అదే పాస్వర్డ్ ఇక్కడ వ్రాయబడుతుంది మరియు వేలిముద్ర కూడా ఇక్కడ వ్రాయబడుతుంది. మీరు దీన్ని అలాగే ఉంచగలిగితే నేను ముందుగా పాస్వర్డ్ను నమోదు చేస్తాను. ఆ తర్వాత మీ వేలిముద్ర పనిచేస్తుందో లేదో లేదా ముఖం పనిచేస్తుందో లేదో మీరు నిర్ధారిస్తారు. లేదా పాస్వర్డ్ తర్వాత అది కనెక్ట్ అయిందని నిర్ధారించి పైన చూడండి. అకౌంట్ క్రియేట్ చేయబడిందని, వాలెట్ కనెక్ట్ చేయబడిందని వ్రాయబడింది. సరే, ఇప్పుడు ఇది మీ అకౌంట్. సృష్టి పూర్తయింది. ఇప్పుడు మనం ఏమి చేయాలి? తదుపరి దశ మీ వద్ద ఉన్న విలువను ఉపయోగించడం. అలా జరిగితే మీరు మొదట అతని నుండి ఆర్క్ కొనాలి. ఆ తర్వాత వాటా అతనిపై ఉంచబడుతుంది. కొనడానికి మీరు ఫైనాన్స్పై క్లిక్ చేసినప్పుడు మొదట ఫైనాన్స్కు వెళ్ళాలి. మీరు ఇలా చేస్తే ఇక్కడ బాండింగ్, స్టాకింగ్, స్వాప్ అనే 3 ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మీరు స్వాప్కి వెళ్ళాలి. మీరు మొదట ఈ స్వాప్ ద్వారా మీ USDతో ఒక మార్క్ కొనుగోలు చేస్తే అప్పుడు మీరు గరిష్ట మొత్తాన్ని చూస్తారు. నేను ఇలా చేస్తే బ్యాలెన్స్ 3.13 చుట్టూ వస్తుంది. ఇది పర్వాలేదు మరియు నాకు ఇంత కావాలంటే నేను దానిని తీసుకోగలను. దానిలో 3 మందసాలను తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నేను దీన్ని తీసుకున్నాను.
121 పూర్తయింది. పైన పేర్కొన్న డాలర్లో కొంత మార్క్ వస్తోంది. మీరు ముందుగా దానిని ఆమోదించాలి. మీరు దీన్ని మొదటిసారి చేయాలి. మీరు దానిని ఆమోదిస్తారు. ఆమోదం సమయంలో ఫీజులు ఇవి. మీరు ఫీజులను తగ్గించి బాణంపై క్లిక్ చేయాలని గుర్తుంచుకోండి. తద్వారా మీ బిఎన్బి ధర తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు దానిని మొదటిసారి ఆమోదించాలి. ఇది ఆమోదించబడుతుంది మరియు మీరు తదుపరి దశలో దీన్ని చేయాల్సి ఉంటుంది. స్వాప్ పర్వాలేదు. కాబట్టి మీరు స్వాప్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా ఫీజులను తగ్గించుకోవాలి. ఇది అలాగే ఉంటుంది మరియు మీరు వేగాన్ని తగ్గించడం ద్వారా మరియు మీ ఒక ఆర్క్ సృష్టించబడుతుంది. నిర్ధారణ తర్వాత మీ ఆర్డర్ ప్రాసెస్ చేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ 3.032కి పెరిగింది. నేను బాగానే ఉన్నాను మరియు నా కడుపు నుండి వ్యర్థాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు దీని తరువాత ఏది వచ్చినా మీరు దానిని పణంగా పెట్టాలి. వాటా తీసుకోవడానికి మీరు ఫైనాన్స్కి తిరిగి వెళ్ళాలి. ఫైనాన్స్కి వెళ్ళి మధ్యలో ఉన్న స్టిక్కింగ్ బటన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ స్టిక్కింగ్లో మీకు వేర్వేరు ఎంపికలు ఉన్నాయి. అరే, ఇది 0 డే అంటుకోవడం. 0 డే అంటే నీకు ఇందులో స్థానం లేదు. మీరు ఈరోజే పెట్టుబడి పెట్టవచ్చు మరియు 12 గంటల తర్వాత ఎప్పుడైనా పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు. 30 రోజుల ఎంపిక ఉంది. దీనిలో మీరు 30 రోజులు లాక్ చేయబడతారు. కానీ మీరు అర్థం చేసుకోవాలి, తాళం అంతా పెద్దది కాదు. మీ మూలధనం ప్రతిరోజు 30 సమాన భాగాలుగా విభజించబడుతుంది. ఒక భాగం విడుదల అవుతూనే ఉంటుంది, పర్వాలేదు, తర్వాత దానికి లాకింగ్ ఫీచర్ ఉంటుంది. ఈ మొత్తం వ్యవస్థ ఏమిటంటే మీ వద్ద ఉన్న ఏ మూలధనమైనా 100% లాక్ చేయబడదు. ప్రతిరోజు దానిలో ఒక భాగం విడుదలవుతుంది. కాబట్టి ఇలాగే పర్వాలేదు. 30 రోజులు నో ఆప్షన్ హై, ఫిర్ 90 రోజులు నో ఆప్షన్ హై, 180 రోజులు నో ఆప్షన్. 360 రోజుల ఎంపిక ఉంది మరియు తాజా ఆమోదం 550 రోజులకు వచ్చింది. 540 రోజుల జోడ్ను సంఘం ఆమోదించింది కాబట్టి ఇది ఇలా ఉంది. వేర్వేరు ఎంపికలు ఉన్నాయి మరియు స్పష్టంగా వాటన్నింటిలోనూ తేడా ఉంది. మీరు చూస్తారు. 540 రోజుల్లో ఏమిటి? 254 తెలుగు ఇన్లో. ఈ చిన్నది హెచ్చుతగ్గులు. తాళం లేని దానితో ఓకే అయితే మీకు సంవత్సరం మొత్తం దిగుబడి వస్తుంది. అతను సరే, ఇది రోజువారీ ప్రాతిపదికన కాదు, 12 గంటల ప్రాతిపదికన అని చెప్పాడు. మీరు రోయ్ పొందినట్లయితే మీరు ఏది ఎంచుకున్నా అది మీ ఇష్టం అనుకోండి. ఇప్పుడు చాలామంది కళ్ళు వచ్చిన 540 రోజులను ఎంచుకుంటున్నారు మరియు అది ముందుగా గరిష్టంగా 360 ఎంచుకోండి, పర్వాలేదు. నేను దాన్ని తనిఖీ చేసి మీకు చెప్పగలను. మరియు 30 రోజుల్లో దాదాపు 271 ఆర్క్లు ఉన్నాయి. ఇందులో కొంచెం ఎక్కువ ఉన్నాయి మరియు మనం 0 డేలో చూస్తాము. కాబట్టి అతి తక్కువ అంటే దానిని లాక్ చేయకుండా ఉంచిన కనీస సంఖ్య. 71 ఆర్క్. అన్ని తాళాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక సాధారణ విషయానికి దానిపై ప్రజల నమ్మక కారకం. చాలామంది దాని సాంకేతికత మరియు దాని భద్రతను అర్థం చేసుకుంటున్నారు. అందుకే చాలాసార్లు అందరూ దానిలో పెట్టుబడి పెడుతున్నారు. కాబట్టి వీటిలో కనీసం ఒకదానిని 60 లేదా 540 గాని ఎంచుకోవాలని సిఫార్సు. మీరు ఇలా చేస్తే అప్పుడు మీరు ఈ స్టేక్ బటన్ను నొక్కాలి. మీరు స్టేక్ బటన్ను నొక్కేటప్పుడు ఇక్కడ నొక్కండి. మీ ప్రింట్ వస్తోంది. మీరు ఎంత ప్రింట్ తీసుకుని ఉంచుకున్నారు, పర్వాలేదు. మనం మార్క్స్ బటన్ నొక్కితే అది మొదటిసారి ఆమోదించబడుతుంది. మనం దానిని ఆమోదిస్తాము మరియు మళ్ళీ అదే చేస్తాము. గ్యాస్ ఫీజు సరైనదే. స్టాకింగ్ కోసం ఆమోదించబడిన ఓడకు. మరియు ఆ తరువాత మనం స్టేక్ బటన్ నొక్కుతాము మరియు ఇక్కడ కూడా మనం గ్యాస్ను తగ్గిస్తాము మరియు అదే విధంగా వారు మిమ్మల్ని ధృవీకరిస్తారు. దానిని నిర్ధారించిన తర్వాత మీరు ఇక్కడ వ్రాయబడతారు. మీరు 3032 ఆర్క్లను విజయవంతంగా పందెం వేస్తే ఈ విధంగా మీ మొత్తం వ్యవస్థ నడుస్తుంది మరియు
మీరు దీన్ని మేక్ మై స్టేకింగ్కి వెళ్లడం ద్వారా కూడా చూడవచ్చు. కాబట్టి మీరు ఈ మొత్తం విధానాన్ని అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మీరు మీ ఖాతాను ఏ ఆర్క్లో సృష్టిస్తారు మరియు మీరు ఎలా సృష్టిస్తారు అనేది స్పష్టంగా తెలిసి ఉండాలి. నేను ఆర్క్ని USD నుండి కొని దాన్ని వాటాగా వేస్తాను. దీని తర్వాత మీకు ఇంకా ఏవైనా ప్రశ్నలు ఉంటే నాకు తెలియజేయండి. నాకు తెలుసు. ధన్యవాదాలు. బై బై.